నా చేయి పట్టి నడపవాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచిన, ఈ క్షణమైన నన్ను మరవకుండా, ఏ క్షణమైన నన్ను మరవకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడుమ చేయి నా త్రాళ్ళ కింద ఉంచి, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడ, ఒడిలో చేర్చి ఓదార్చువాడ, కన్నీరు తుడిచిన కన్న తండ్రివే, నా కన్నీరు తుడిచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా,
నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నాకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ. ప్రియ యేసురాజును నే చూచినా చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచినా చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్ర పరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదను. నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. దూతాలు వీణాలను మీటినప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు వీణాలను మీటినప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియా యేసురాజుతోనే నుల్లాసింతు. ప్రియా యేసురాజుతోనే నుల్లాసింతున్, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. మున్ల మకటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, మున్ల మకటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన
వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడుదున్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడుదున్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ఆయా బూరా ఎప్పుడు ధ్యానించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆయా బూరా ఎప్పుడు ధ్యానించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నేటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నేటిని తుడుచునెప్పుడు, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, వందనాలు, స్తుతులు, స్తోత్రం. గొప్ప దేవుడు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం జీవగల దేవుని ఆరాధించడానికి దేవుడు మనకందరకు కృప చూపిన వాటి దేవుని స్తుతిస్తాం. అలాగే ప్రియులారా, మన ఉదయకాలం ప్రియులారా మన ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా ఎవరైనా రోగాలతో ఎవరైనా బలహీనంగా ఉంటే జీవగల దేవుడు యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, పరమ వైద్యుడు. కాబట్టి ఎవరైనా బలహీనంగా ఉంటే వారు ఇప్పుడే ప్రభు ముట్టి స్వస్థపరిచినట్టు ప్రియులారా మనందరూ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి, ప్రత్యేకంగా తండ్రి యేసు నామంలో తండ్రి మేమందరం ఆశ్రయించుకొని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామం అన్ని నామం కన్నా గొప్ప నామం. యేసే మరి సజీవుడు తండ్రి,
బలహీనలుగా, అలాగే రోగాలతో, వ్యాధి బాధతో బంధు పడుతున్న వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన చేస్తారు. వారిని ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా తాకముదని, ఎవరైతే ప్రార్థనలు ఎగవేస్తున్నారు అంటే వారిని ఇప్పుడే తాకముతండి. యేసయ్య మీరు స్వస్థపరిచే దేవుడు, పరమ వైద్యుడు తండ్రి. తండ్రి ఆత్మ తాకముతండి, ప్రాణం అనే తాకము, శరీర అవయవాలను తాకముతండి, పాడైన పోయిన అవయవాలు తండ్రి అది జీవన్ పొందినట్టు, బలపరచబడినట్టు హోలీ స్పిరిట్ మా గొప్ప దేవ ఇప్పుడే తాకమని ప్రార్థనిస్తుంది. తల్లి నుండి అరికాళ్ళకు అన్ని అవయవాలు యేసునామములో నార్మల్ పనిచేయను, ఎముకలు బలపరచబడిన, నాడీ నరములు నార్మల్ పనిచేయను, అందరి అవయవాలు దేవా నార్మల్ పనిచేయను. దేవా కిడ్నీ స్టోన్స్ యేసునామములో అది కరిగిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి ఉండే నొప్పి నుండి విడిపించమండి, ఉండే బ్లోక్ నుండి విడిపించమని యేసునామములో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా తండ్రి శరీరాన్ని ఇబ్బంది పడుతున్న ప్రతి రోగాత్మ చీకటి శక్తులు యేసునామములో ఇప్పుడే కాలిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని తాకమండి. తవా బీపీ యేసునామములో బీపీ షుగర్ యేసునామములో నార్మల్ వచ్చినాక ద నేమ్ ఆఫ్ జీసస్ రోహిబన కరబిన సౌలో కోరబిడి ప్రతి టెన్షన్ నుండి, బాధ నుండి ప్రభావ విడిపించినది. ప్రతి ఒక్క హృదయంలో ప్రభావ మీ సమాధాన కుమ్మరించు, ప్రేమ నింపుతుంది, జీవంతో మహిమంతో ఇప్పుడే కుమ్మరించున్నది. మీ ప్రేమ మాటలతో ప్రతి ఒక్క వ్యక్తి హృదయాన్ని నింపవుతుంది, ప్రశంసతో ప్రతి ఒక్కరు నింపవుతుంది. ఓహే డబాన కరబిన కోరు వేలే సంపూర్ణంగా విడిపించు, ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుస్సు అనుభవించుంటూ ప్రతి ఒక్కరు దవా ప్రతి ఒక్కరికి ఇప్పుడే సహాయం దవా అందించు, అనవసరమైన తండ్రి ఖర్చుల నుండి విడిపించమని ప్రార్థనిస్తుంది. తండ్రి ప్రభా యోహే డబాన కరబిన కోరు వేలే యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లలు దేవుడు స్వస్థపరిచినట్టు దేవుని స్తుతిస్తాం. దేవా మీకు ఆరాధన, దేవా స్తోత్రం. ప్రియులారు, మన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. మన సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్ని ఎరిగిన దేవుడు అనమాట. మన దేవుడు ప్రియులారు నిరంతరం మనల్ని చూస్తున్న దేవుడు, నిరంతరం మనల్ని వీక్షిస్తున్నాం, చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి దేవునికి తెలుసు మన సమస్యలు. కాబట్టి ఖచ్చితంగా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి, నన్ను మాత్రం ప్రభు చూడడం లేదు, నన్ను మాత్రం జీవగల దేవుడు చూడలేదని దయచేసి వీరు అనుకోవద్దు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది. ఓ ఇశ్రాయేల్, హౌ క్యాన్ యూ సే ద లార్డ్ డస్ నాట్ సీ యువర్ ట్రబుల్స్. ఓ ఇశ్రాయేల్, నూతన ఇశ్రాయేల్ గా ఉన్న మనం దేవుడు నన్ను నా సమస్యలు చూడడం లేదు అని ఎలాగే చెప్పగలరు. హౌ క్యాన్ యూ సే, మీరు ఇలాగే చెప్తారు. హౌ క్యాన్ యూ సే గాడ్ రిఫ్యూజెస్ టు హియర్ యువర్ కేస్. మీ యొక్క కేసు లేదంటే మీ యొక్క సమస్య ఎవడు పట్టించుకోవడం లేదని మీరు ఇలాగే చెప్తారని అడుగుతున్నాను. అంటే ప్రియులారా, దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆకాశం, భూమి, సముద్రం కింద మనం చూడాలి ఒకసారి, కన్నులు తెరచి. కాబట్టి ఆకాశం వైపు చూడండి ఒకసారి, సముద్రం వైపు చూడండి, భూమి అంతా ఒకసారి చూడండి. ఇప్పుడు అంతా చిన్న గొప్ప అది పరిశుద్ధన దేవుడు ఉన్నాడు, అది పరిశుద్ధన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 24వ వచనములో మనం చూడవచ్చు. 26వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్నిటికీ పేరు పెట్టిన మన దేవుడు అనమాట. దానిలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఒక్కటిని కూడా మర్చిపోవడం లేదనమాట, మర్చిపోవడం లేదు. కాబట్టి నిన్ను దేవుడు మర్చిపోలేదు, నీవు మర్చిపోయారన్న, కానీ జీవగల దేవుడు నిన్ను మర్చిపోలేదు. కొందరు ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవించినప్పుడు జీవగల దేవుడిని మర్చిపోతారు, ఆశీర్వాదాలు వెనకే వెళుతారు. ఆశీర్వాద పూర్ణైన ఆశీర్వాదానికి ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మర్చిపోతారు. ఒకటి, కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోలేదు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, ప్రియులారా. మనుషులు కొందరు నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, నీవు గతకాలంలో చేసిన మేలు కొందరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీవు యేసునామములో చేసిన మేలు జీవం కలిగిన దేవుడు మాత్రం
మర్చిపోలేదు. ఎందుకంటే మన దేవుడు ఇటర్నల్ ఫాదర్, నిత్యరుగు తండ్రి, ఆయన జీవం కలిగిన దేవుడు, మర్చిపోలేదన్నమాట. నీవు చేసిన మేళ్ళు జీవం కలిగిన దేవుడు మర్చిపోలేదు. నిన్ను అసలు మర్చిపోలేదు. నీవు చేసిన మేళ్ళు కూడా జీవం కలిగిన దేవుడు మర్చిపోలేదు. ప్రింగర్ ఇంకా ఒకటి దేవుడు మర్చిపోతుంది. గతకాలంలో నీవు చేసిన ఆలోచన, మాటలు, క్రియల ద్వారా చేసిన పాపములు యేసుతో, యేసయ్య నా పాపం క్షమించుము, మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుము అని నువ్వు ఒప్పుకున్న పాపాలంతా కూడా దేవుడు లెక్క చేయలేదు, మర్చిపోతున్నారు. యేసు రక్తం ద్వారా దేవుడు దాన్ని క్షమిస్తున్నారు. లేదు కాబట్టి నువ్వు చేస్తున్న మేలు దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేస్తాడు. దేవుడు చాలు నిన్ను జ్ఞాపకం చేస్తాడు. అంటే నిన్ను మర్చిపోలేదంటే దానికి అర్థమైనది నీ గురించి ఆలోచనకర్తైన దేవుడు ఆలోచన చేస్తున్నాం. కాబట్టి నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఉదయకాలం సమయం గడుపుతున్నా నీవు భయపడాల్సిన అవసరం లేదు. జీవగలిగిన దేవుని దగ్గర వచ్చిన నీవు భయపడాల్సిన అవసరం లేదు. యేసు రక్తం, యేసు నామం, జీవవాక్యములో ఆశ్రయిస్తున్న నీవు భయపడాల్సిన అవసరం లేదు ప్రియ. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తాడు. మన అవసరంలో తప్పకుండా తెరుస్తాడు. మీ సమస్యలు ఏదైనా సరే జీవగలిగిన దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, రచిస్తాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఓ ఇశ్రాయేల్, హౌ క్యాన్ యూ సే ద లార్డ్ డస్ నాట్ సీ యువర్ ట్రబుల్స్? నన్ను మాత్రం ప్రభు చూడలేదని ఎలాగే చెప్పగలరు? హౌ క్యాన్ యూ సే గాడ్ రిఫ్యూజెస్ టు హియర్ యువర్ కేసెస్? నా యొక్క సమస్య మాత్రం, నా యొక్క విన్నపాలు మాత్రం జీవగల దేవుడు తిరస్కరిస్తే అని నువ్వు అనుకున్నారు. కానీ తిరస్కరించే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని తిరస్కరించే దేవుడు కాదు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుడు ప్రేమించాం. అందుకని క్రిస్తువుని మనకు అనుగ్రహించాం. మనందరూ నిత్య జీవనం పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి వరకు క్రిస్తువుని అనుగ్రహించాం. కాబట్టి క్రిస్తువుని కలిగిన నేను దేవుడు ప్రియులారా ప్రేమిస్తున్నాం, తిరస్కరించలేదన్నమాట. నిత్య శాస్త్రంగా దేవుడు, నిత్య నిబంధన యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని మార్చేసేది. దానికి అర్థమైనది నిత్యం నన్ను జీవం కలిగిన దేవుడు రిజెక్ట్ చేయలేదని అర్థం. నిత్యరుగు తండ్రి జీవం కలిగిన దేవుడు యేసు రక్తంలో ఆశ్రయిస్తున్న, యేసు నామంలో ఆశ్రయిస్తున్న నిన్ను రిజెక్ట్ చేయలేదు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్తామా? హల్లెలూయా. కొందరు నిన్ను తిరస్కరించి ఉండవచ్చు, కొందరు మనుషులు నిన్ను రిజెక్ట్ చేసి ఉండవచ్చు, వద్దు అని చెప్పి ఉండొచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు మాత్రం నిన్ను తిరస్కరించలేదు. కొందరు చెప్పి ఉండొచ్చు, నా ఇంటికి నువ్వు రావద్దు, నాకు నువ్వు అసలు ఫోన్ చేయవద్దు, నాతో అసలు మాట్లాడవద్దు, ఇలాంటి కొన్ని పదాలు నువ్వు విని ఉండొచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు అలా కాదు. జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అదే ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు, దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి మనం జీవగల దేవుల్లో ఆశ్రయిస్తాం. కాబట్టి కొందరు నన్ను విడిచిపెట్టామని, తిరస్కరించామని, ఇంకా దేవుడు కూడా నన్ను మర్చిపోయామని చేసి అనుకోకుండా, దేవుడు కూడా నన్ను తిరస్కరించారని అనుకోదు. ఇంకో దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు మాత్రం మనను ఏమాత్రం విడవలేదన్నమాట, నిన్ను మర్చిపోలేదు. కాబట్టి ఆ దేవుని స్తుతిస్తాం. ఆ దేవుని ప్రేమను బట్టి ప్రియులారా మనం ప్రభువును, జీవం కలిగిన దేవుడు మనం ఆరాధిస్తాం. ఒకవేళ నువ్వు చెప్తారా, మీ శరీరంలో కొన్ని బలహీనతలు ఉండవచ్చు, లేదంటే ఫైనాన్షియల్ గా నువ్వు వీక్ ఉండొచ్చు, లేదంటే దైవ జ్ఞానంలో నువ్వు వీక్ ఉండవచ్చు, లేదంటే ఆరోగ్యంలో నువ్వు బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి దాని గురించి నేను చెప్తాను, అబ్బో నేను చాలా రోజు నుండి నేను బలహీనుడు ఉన్నాను, ఫైనాన్షియల్ గా నేను వీక్ ఉన్నాను,
కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయిందేమో అని అనుకున్నారేమో. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా ఏం నేర్పిస్తుంది చూడండి. పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు ఏం నేర్పిస్తుంది? 28 వచనం, యెషయా గ్రంథం 40 అధ్యాయము 28 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే, హావ్ యూ నెవర్ హెర్డ్ ఆర్ అండర్స్టూడ్, మీరు వినలేదా, అర్థం చేసుకోలేదా? ప్రశ్న అడుగుతాను. నువ్వు వినలేదా? నువ్వు వినలేదా? నువ్వు అర్థం చేసుకోలేదా? డోంట్ యూ నో దట్ ద లోర్డ్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. మనం తెలుసుకోవాలి, మన జీవగల దేవుడు ఇటర్నల్ ఫాదర్ అనమాట. ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్యుడు దేవుడు అనమాట. మన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నిత్యం జీవగలన దేవుడు, సజీవుడుగా ఉన్నామన్నమాట, తండ్రిగా ఉన్నామన్నమాట. కాబట్టి ద క్రియేటర్ ఆఫ్ ఆల్ ది ఎర్త్, ఈ భూమి అందుడే సృష్టించే దేవుడు. హీ నెవర్ గ్రోస్ ఫెయిల్డ్ ఆర్ వేర్. కాబట్టి దేవుడు మాత్రం సొమ్మ సెల్లలేదన్నమాట, బలహీనపరచబడలేదన్నమాట. బలహీనపరచబడలేదు, ఎందుకంటే దేవుడుగా ఉన్నావు కాబట్టి నీకు తెలియలేదా, నీవు వినలేదా? బూది గంధములను సృష్టించిన యెహోవా నిత్యుడుగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుడ అసాధ్యము. అంత జ్ఞానం కలిగిన దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి ఆ జీవం కలిగిన దేవుల్లో ఆశ్రయిస్తున్న నిన్ను దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు మన దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు మనం యేసయ్య అన్నమాట, మన జీవంగల దేవుడు అనమాట. హల్లెలూయా. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు, జీవంగల దేవుడు ఆరోగ్యం అనుగ్రహించినాక, బలం అనుగ్రహించినాక, దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక, సాతాను ప్లాన్ చేసి ఉండొచ్చు కొందరు, యోగాత్మను పంపి బలహీనత ఇచ్చి నిన్ను త్వరగా తీసుకొని వెళ్ళాలని. అందరు కాదు, కొందరు. కానీ యేసు నమ్మలో అపవాది ఆలోచన తంత్రాల కరీలు యేసు రక్తం యేసమ్మలో అది తొలగిపోయినాక, సాతాను తంత్రాలు బ్రేక్ అయిపోయినాక, ఇప్పుడు జీవగల దేవుల్లో నీవు ఆశ్రయిస్తున్నప్పుడు నీకు విధంగా దురాత్మ చీకటి శక్తి ప్లాన్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట, తొలగిపోతాయి. అందుకొరకు ప్రియులారా మనం జీవం కలిగిన దేవుల్లో ఆశ్రయించాలి, యేసు రక్తంలో ఆశ్రయించాలి. యేసు రక్తానికి పవర్ ఉంది. నన్ను కాపాడే పవర్ యేసు రక్తానికి ఉంది. నన్ను శాపముల నుండి విడిపించే పవర్ యేసు రక్తానికి ఉంది. రోగాత్మ నుండి విడిపించే పవర్, శక్తి యేసు రక్తానికి ఉంది. యేసు నామానికి నన్ను బలపరిచే పవర్ ఉంది. ఆ నామానికి స్వస్థపరిచే పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు నామం నీ నామకండ గొప్ప నామం. కాబట్టి ఆ నామంలో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం చాలు. ఆ నామం ద్వారా దేవుడు కాపాడుతాయి అనమాట. కాపుదల ఉంది. యేసు నామం నిత్యమైన నామం, శాశ్వతమైన నామం, అనే నామం కంటే గొప్ప నామం. ఆ నామం ద్వారా యేసులో ప్రియులార మనకు కాపుదల ఉంది. ఇప్పుడు యేసు రక్తం వాడుతున్నామా, యేసు నామం వాడుతున్నామా? వాడుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు మాటలు మనం ధ్యానించాలి, యేసుక్రీస్తు మాటలు కన్ఫర్స్ చేయాలి, గంటంజులు గడగం వాడుకోవాలి. అపవాదికరులు నాశనం అయిపోయినాక యేసునామములో అపవాదికరులు తప్పకుండా నాశనం అయిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ఆ రక్తం ద్వారానే సాతాను జయించాలి. ఆమేన్. కాబట్టి యేసు రక్తం మనం వాడదాం, యేసునామం మనం వాడదాం. గడ్గం, వాక్యమైన గడ్గం, దేవుని కుమార్తె ఉన్న నువ్వు నేను వాడుకోవాలి అనమాట. నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను అని విశ్వాసంతో చెప్పాలి. నేను చనిపోను, నేను ప్రభు కొరకు బ్రతుకుదామని చెప్పాలి. నేను బ్రతికి ప్రభు కొరకు, ప్రభు నామం కొరకు వాడబడితే అని చెప్పాలి. కాబట్టి ప్రియులారా మనం యేసు నామంలో రోగమును మనం రిజెక్ట్ చేయాలి. అపవాదికరులు నాశనం అయిపోయినాక. కాబట్టి జీవంగల దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు వినలేదా, నువ్వు గ్రహించలేదా? మన దేవుడు నిత్య దేవుడు అనమాట, నిత్య దేవుడు, ఇటర్నల్ గాడ్ అండ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. లోడ్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. ఒకటి దేవుడు మనల్ని నిర్మించాం, నన్ను సృష్టించాం, నన్ను కలగేసాం, నిర్మించాం. ఆ దేవుడు నన్ను అసలు మర్చిపోలేదు. కాబట్టి దేవుడు సొమ్మసిల్లడు, అలేడు. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడు?
సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. దేవునికి సోదరు. హీ గివ్స్ పవర్ టు దోస్ హూ ఆర్ టైర్డ్ అండ్ బోర్న్ అవుట్. కాబట్టి దేవుడు బలహీనంగా ఉన్నారు, జీవం కలిగిన దేవుడు బలందరూ ఉన్నాం. నిత్యం బలవందరూ ఉన్నామన్నమాట. సర్వశక్తి మందరూ ఉన్నామన్నమాట. దేవుని పవర్కు తగ్గిపోవడం లేదనమాట. నీవు బలహీనపరచబడిన స్థాయిలో ఉన్నారు, కానీ తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించినటువంటి మన దేవుడు, మన సృష్టికర్తన దేవుడే మన తండ్రి. తండ్రికి బలం ఉంది, చాలు. జీవం కలిగిన దేవునికి బలం ఉంది కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా బలపరుస్తాడు. హీ ఆఫర్స్ స్ట్రెంగ్త్ టు ద వీక్స్. హీ ఆఫర్స్ అంటే దేవుడు ఆఫరింగ్ గురించి మనం మాట్లాడదాం. కాబట్టి దేవుడు మనకు బలం ఆఫర్ చేస్తున్నాం అనమాట. హీ ఆఫర్స్ స్ట్రెంగ్త్ టు ద వీక్. ఇప్పుడు బలహీనత ఉన్నందుకు జీవం కలిగిన దేవుడు బలమిస్తాడు. అంతే, బలమిస్తాడు. ఇప్పుడు మనం చూడవచ్చు, అబ్రహాము, సారా వృద్ధాప్యంలో ఉన్న పిల్లలను అనుగ్రహిస్తామని దేవుడు చెప్పి ముందే వాగ్దానం చేసింది. కానీ శరీరం కుళ్ళిపోయిన పరిస్థితి, బలహీనంగా ఉంది, అవివారు సరిగా పనిచేయలేని పరిస్థితి. కాబట్టి ఆయన కానీ అబ్రహాం నమ్మేమన్నమాట. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా వాగ్దానం పాటిస్తాడు. కాబట్టి దేవుడు నమ్ముతున్నామా? నమ్మాలి. జీవగల దేవుని మాట నమ్మాలి. కానీ కొందరు మనం చూసినట్లయితే దేవుని మాటల కంటే పరిస్థితి, నెగటివ్ మెసేజ్, నెగటివ్ న్యూస్, నెగటివ్ రిపోర్ట్ ఎక్కువ నమ్ముతారు. దేవేస్తే నెగటివ్ రిపోర్ట్ నువ్వు నమ్మవద్దు. ఎవరు చెప్పినా సరే నీ గురించి నెగటివ్ రిపోర్ట్ చెప్పినా అది నమ్మవద్దు. కొందరేమో వీరు చెప్తున్న ఆ రిపోర్టు దాన్ని దేవుని వాక్యం కంటే ఎక్కువ దాని మీద ఆధారపడతారని. కాబట్టి వీరు చెప్తున్న నెగిటివ్ రిపోర్ట్ మీదే నువ్వు ఆధారపడొద్దు. అది కాదు. జీవగలిగిన దేవుడు మాటలు నా చూదములో మీ చూదములు యేసమ్మలో నెరవేర్చబడినాక అంతే. ఆకాశం మారుతుంది, భూమి మారుతుంది, నా మాటలు మారలేదు. ఇప్పుడు జీవగలిగిన దేవుని యొక్క మాటలు రిసీవ్ చేస్తున్న నీ జీవితంలో జీవ మాటలు పనిచేస్తాయి అనమాట. జీవ మాటలు పనిచేసేప్పుడు ఏమవుతుంది? మరణం దూరం అవుతాయి అనమాట. అగాధ మరణాలు, దుర్మరణాలు, రోగాత్మ యేసమ్మలో పారిపోయినాక యేసమ్మని అంతే. కాబట్టి ఓహిబైన ఆరాధన. కాబట్టి ఇప్పుడు ఎలా మనం అర్థం చేసుకోవాలి? జీవగల దేవుడు హీ గివ్స్ పవర్ టు దోస్ హూ ఆర్ టైర్డ్. కాబట్టి నీకు ఎంత బలం కావాలి? దానికంటే మించిన బలం దేవుడు అనుగ్రహించినాడు. అదే పరిశుద్ధ గ్రంథం ఏం రాయబడింది? అడుగు వాటినట్టుకుండాను, ఊడ్చి వాటినట్టుకుండాను గాద్యం చేస్తాడు. కాబట్టి నువ్వు బలం కొరకు నువ్వు అడుగుతున్నారు, శక్తి కొరకు నువ్వు అడుగుతున్నారు, ఆరోగ్యం కొరకు నువ్వు ప్రభుత్వం మాట్లాడుతున్నారేమో. కానీ జీవగల దేవుడు నీవు కోరిన దానికంటే అధికమైన బలం యేసునామములో దేవుడు ఉదయకాలం అనుగ్రహించున్నాక. హీ గివ్స్ పవర్. దేవుడు శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, పరిశుద్ధ సమృద్ధి ఇచ్చున్నాక అంతే. మన దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు అనమాట. ఎందుకంటే దేవునికి సమృద్ధి ఉంది అనమాట, కొదువ లేదనమాట. కాబట్టి నువ్వు అడుగుతున్న దానికంటే దానికంటే గొప్ప కార్యం చేయడానికి గొప్ప దేవునికి సామర్థ్యం ఉంది. కాబట్టి ఆ దేవుడు నిన్ను యేసులో బలపరిచిన. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బలపరుస్తాడు. నీ ద్వారా నీవు అనేకులను బలపరిచే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడినాక ఉంది. అదే పరిచయం అనమాట. జీవం కలిగిన దేవుడిని ఆశ్రయిస్తున్న నిన్ను దేవుడు బలపరుస్తాడు. అది మాత్రం కాకుండా కృంగిన స్థాయిలో ఉన్నవారిను బలపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవం కలిగిన దేవుడు వాడినాక అదేం చెప్తామన్నమాట. ఇప్పుడు దేవుని ఆశ్రయిస్తున్న నీవు సిగ్గుపడలేదు, కానీ నీవు నవ్వుతానమాట. ఎందుకంటే నీవు దేవుని దగ్గర వచ్చినప్పుడు బలహీనంగా వచ్చి చూడవచ్చు, కానీ దేవుడు బలపరుస్తాడు. నిన్ను మాత్రం కాదు, నీ ద్వారా అనేకలను జీవగలిగిన దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఆమేన్. నమ్మండి, బలపరుస్తాడు. కాబట్టి జీవగలిగిన దేవునిలో ఆశ్రయిస్తున్న నీ గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ప్రియులారా, మనం చూస్తున్నది 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ విల్ ఫైండ్ న్యూ స్ట్రెంగ్త్. న్యూ స్ట్రెంగ్త్ వస్తాయి అనమాట. ఇప్పుడు దాకా చూడలేని బలం, అదే న్యూ స్ట్రెంగ్త్ అనమాట. హల్లెలూయా. ఆ బలం వచ్చినప్పుడు నీవుగా పరిగెత్తుకొని ముందుకు పెడతారు అంతే. హల్లెలూయా. బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్
ప్రభు కొరకు వేచి ఉన్నవారు, ప్రభు సన్నిలో సమయం గడుపుతున్న వారు, పరిశుద్ధ గ్రంథం వాక్య ధ్యానములో సమయం గడుపుతున్న, ప్రార్థన, ఆరాధన, శుద్ధి ధ్యానంలో సమయం గడుపుతున్న నువ్వు స్ట్రెంగ్త్ పొందుతారు, నువ్వు బలం పొందుతారు. ఇప్పుడు ఏమవుతుంది? అదే ధైర్యం, అదే బలం, అదే దీర్ఘాయుసు, అదే ఆశీర్వాదం, అదే ఆనందం, అదే సంతోషంగా మార్చబడుతుంది. నువ్వు స్ట్రెంగ్త్ హల్లెలూయా. దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి నూతన బలం పొందేలా నీవు దీర్ఘాయుసు అందే స్తోత్రం. కాబట్టి నిన్ను చంపడానికి సాతానికి వీలు లేదనమాట. వీలు లేదు. ఎందుకంటే జీవగల దేవుడు నిన్ను కాపాడుతాయి అనమాట. నిన్ను కాపాడుతాయి. యేసునామములో నిన్ను జీవగల దేవుడు ఇప్పుడు దాకా కాపాడే, ఇంకా దేవుడు కాపాడుతారు. ఈ రోజు అక్కడ నిన్ను కాపాడే, అందుకొరకు నువ్వు ఈ రోజు బ్రతికి, లేదన్నా నువ్వు బ్రతికి ఉండలేదన్నమాట. కాబట్టి దేవుడు నిన్ను కాపాడే, కాబట్టి దేవుని స్తుతిస్తాం. కాబట్టి బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ విల్ ఫైండ్ న్యూ స్ట్రెంగ్త్, దే విల్ ఫ్లై హై ఆన్ వింగ్స్ లైక్ ఈగల్స్. కాబట్టి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకు ఎగురుదురు, అనేక పరుగుతురు. దానికి అర్థమైనది బలం వచ్చి నువ్వు దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతాయి అనమాట. అది ఉన్నతమైన స్థాయి, పరిశుద్ధంగా దేవుని వాక్యానుసరంగా, దేవుని చిత్తానుసరంగా దేవుడు నిన్ను బలపరిచి వాడినాక, ఆరోగ్యం అనుగ్రహించినాక, దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక, బలం దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేవుడు బలపరిచే దేవుడు. పిల్లలు ఇక్కడ తప్పకుండా నిన్ను కూడా దేవుడు బలపరిచినాక బలపరిస్తాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నీవు హల్లెలూయా. బాలురు సొమ్మసిల్లుదురు, అలెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకు ఎరుగుతారు, అనేక పరుగుతారు, సొమ్మసిల్లగా నడిచి పడతారనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి మైటి దూదలు కాపుదల నీకు ఉందనమాట. దేవదూదలు కాపుదల ఉంది. కాబట్టి యేసు రక్తం ద్వారా దేవుడు కాపాడినాక, యేసు నామం ద్వారా దేవుడు కాపాడినాక, వాక్యం ద్వారా యుగంగా దేవుడు కాపాడినాక, మైటి దూదల ద్వారా దేవుడు కాపాడుతాడు. కాబట్టి నువ్వు ఒంటరిగా లేదు. ఇంకా పరిశుద్ధ ప్రార్థన ద్వారా కూడా దేవుడు నిన్ను కాపాడుతుంది. ప్రభు కూడా నిరంతరం మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి నువ్వు ఓడిపోలేదన్నమాట, ఓటం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా జయమిచ్చిన దేవుని ప్రియులారా స్తుతిస్తాం. జయం అనమాట, ఓటం లేదు. మీ బ్రతుకులో ఓటం లేదు, ఓడిపోలేదు. దేవుని వాక్యంతో నీ ఆత్మ నింపుకోందు. మన పని అనేది, మన బాధ్యత హార్డ్ వర్క్, వాక్యం భుజించుకోవడం. ఇంకా పరిశుద్ధ ఆత్మను పానం చేసుకోవాలి. అంతే, పరిశుద్ధాత్మను పానం చేసుకోవాలి, వాక్యం భుజించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు స్ట్రెంగ్త్ ఎముకల్లో నూతన బలం వచ్చినాక అంతే, నాడెందరములో నార్మల్ గా పనిచేయనాక అంతే, సెల్స్ నార్మల్ పనిచేయనాక. ఎందుకంటే జీవవాక్యానికి జీవనిచ్చే పవర్ ఉందన్నమాట, సత్యం అనమాట. కాబట్టి ప్రియులారా, జీవవాక్యం భుజిస్తాం, అనదైన వాక్యం భుజిస్తాం. అనదైన వాక్యం పరిశుద్ధాత్మ భుజిస్తున్న నువ్వు స్ట్రెంగ్త్ జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ప్రియులను. కాబట్టి చాలా మంది బలహీనులుగా మార్చబడతారు, కానీ జీవగాన్ని ఆశ్రయిస్తున్న నీవు మాత్రం బలం కలిగి ముందుకు వెళ్తారు. కాబట్టి ఎవరైనా నీ తోటి సహోదరులు బలహీనపరిచే స్థాయిలో ఉండే నువ్వు చెప్పాలి, గుడ్డు చెప్పాలి, జీవగల దేవుడు ఉన్నారు, పునరుద్ధానుడు ఉన్నాడు, సమాధానం చేసిన ప్రభు ఉన్నాడు, మరణాన్ని చేసిన క్రిస్తు ఉన్నాడు, సాతాను చేసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నన్ను మాత్రం కాదు, నిన్ను కూడా బలపరుస్తాడని నువ్వు చెప్పాలి. నువ్వు ఈ విషయం మాత్రం సైలెంట్ ఉండవద్దు, చెప్పాలి. చెప్తున్నప్పుడు వారు విని వారు జీవగల దేవునిలో వారు ఆశ్రయించి ఉండే నీ అలాగే వారు కూడా బలం పొందుతారు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిను బలపరిచే శక్తి, సామర్థ్యం జీవగల దేవునికి సమృద్ధి ఉంది. కాబట్టి నీ తోటి సహోదరి ఎవరైనా వెలకీనం ఉండే వారితోడే నీ గుడ్ న్యూస్ చెప్పాలి. ప్రభువులో ఆశ్రయించము, యేసు రక్తంలో ఆశ్రయించము, యేసునామములో ఆశ్రయించము, వాక్యములో ఆశ్రయించు. జీవవాక్యం దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. నన్ను విడిపించిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నన్ను మరణం నుండి కాపాడిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా బలపరుస్తాడు అని చెప్పాలి. ఒకవేళ మీ ఎదుటి వ్యక్తి నువ్వు మోసం చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు, నీ హృదయాన్ని గాయపరిచిన వ్యక్తి ఉండొచ్చు, నిన్ను ఇన్సల్ట్ చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు, అవమానపరిచిన వ్యక్తి ఉండొచ్చు. ఆయన కానీ ఈ గుడ్ న్యూస్ ఆయనకు నువ్వు మేలు చేయాలన్నమాట.
ఆయన మేలు చేయాలి. దేవుని చిత్తమైన మాట. నిన్ను ముందు తప్పుబడిన వ్యక్తి ఉండొచ్చు, ఆయన కానీ నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ఆయన మేలు కోరాలి అనమాట. సంఘం దేవుని కుమార్తెగా వారికి మేలు నువ్వు కోరాలి. ఎందుకంటే నీ శత్రువు నా శత్రువు భూమి మీద ఉన్న మనుషులు కాదు, రక్త మాంసంలో కాదు. కొందరు చెప్తున్నారు నోట్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ నీ శత్రువు ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలానా మనిషి అని కాదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వాక్యం దాని పరిశుద్ధాత్మలో కొత్త జన్మించిన మన శత్రువు భూమి మీద ఉన్న మనుషులు కాదు, ఓన్లీ సాతాన్ అనమాట. ఆ సాతాను కూడా శిలువబడంతో యేసుక్రీస్తు ఓడించాను. పాంబులను తెలను శత్రుబల మందటి మీద త్రొక్కడానికి జీవంగల దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను. ఏ సాతాను మనకు హాని చేయలేదు అని ప్రభు వాగ్దానం చేస్తేనే మనం నమ్మాలి అనమాట. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోవాలి, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. పోరాడుతున్నామంటే రక్త మాంసంతో మనం పోరాటం చేస్తున్న వ్యక్తి ఇప్పుడు కూడా ఉంటాయి. నువ్వు అస్సలైన శత్రువును ఇంకా చూడలేదు. కాబట్టి పరిశుద్ధాత్మలు ఆశ్రయిస్తాం. కాబట్టి అస్సలైన శత్రువు మనుషులు కాదు ప్రియుల. అందువరకు తోటి సహోదరులతో ఖచ్చితంగా క్షమించుకోవాలి. ఆత్మలో పరిశుద్ధాత్మడు బలపరిచినాక అప్పుడు నీదు తప్పకుండా క్షమిస్తానమాట. ఇప్పుడు ఏమవుతుంది, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, నీ హృదయం పరిశుద్ధంగా కాపాడబడుతుంది. కాబట్టి పరిశుద్ధలో ఎదుగుతున్న నిన్ను జీవగల దేవుడు అనేకులను బలపరచడానికి తప్పకుండా దేవుడు వాడతారు. కాబట్టి హృదయంలో కోపం పెట్టవద్దు, చేదు పెట్టవద్దు. ఇప్పుడు ఒకవేళ కోపం చేదు హృదయంలో పెట్టిన స్థాయిలో మనం ఉంటే ఏమవుతుంది, బలహీన పరచబడుతుంది. కాబట్టి జీవం గెలిన దేవుడిని ఆశ్రయించిన నీకు నాకు బలం అవసరం. కాబట్టి బలం దేవుడు బలపరుస్తాడు, కానీ మనం క్షమించుకోవాలి. ఖచ్చితంగా క్షమించుకోవాలి. తోటి సహోదరులతో క్షమించే అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించినాక అలాంటి నీకు దేవుడు నూతన బలం తప్పకుండా ఇస్తాడు. కాబట్టి కొందరు బలహీన పరచబడానికి ఉన్న కారణం అనేది హృదయంలో పెడుతున్న ఇన్సైడ్ పెడుతున్న కోపం అనమాట, పగ అనమాట, చేదు అనమాట. కాబట్టి నువ్వు దయచేసి అది పెట్టవద్దు. కోపం, పగ, చేదు హృదయం లోపలే దాచిపెట్టవద్దు. దాన్ని తీసివేయాలి అనమాట. క్షమించుకోవాలి అంతే. నీ తండ్రితో క్షమించుకోవాలి, తల్లితో క్షమించుకోవాలి, బ్రదర్తో, సిస్టర్తో, ఎవరితో అయినా ఒకవేళ కోపం ఉంటే అవి క్షమించుకోవాలి అంతే. క్షమించి వారిని బ్లెస్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం సిన్స్ సీక్రెట్ సెన్స్ మనల్ని బలహీన పరిస్థితి అనమాట. అందుకొరకు సీక్రెట్ పాపాలు గుడ్ బై చెప్పాలి, నో చెప్పాలి. కొందరు దురాశ ఆలోచన చేస్తారు, కొందరు అసూయ ఇద్దరిలో ఉండే దేవునితో ఓపెన్గా చెప్పాలి. ప్రభు నాకు అసూయ ఆలోచన వస్తుంది, కోపం వస్తుంది, పగ వస్తుంది, దురాశ ఆలోచన వస్తుంది, ఫియర్ వస్తుంది, ప్రభు దాని నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. కొందరు నువ్వు సీక్రెట్గా కోపం వారికి ఉదయంగా శాప మాటలు పలుకుతున్నావు, దాన్ని నువ్వు క్యాన్సిల్ చేయాలి. మనం సభిపోవద్దు, మనుషులు మనం ప్రత్యేక శాప మాటలు మనుషులకు ఉదయంగా మనం పలుకోవద్దు. నిన్ను నువ్వు సభిపోవద్దు, కానీ నువ్వు దీవెన మాటలు పలుకాలి. దేవుడు నిన్ను అధికంగా దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కాలం జీవగల దేవుని ఆశ్రయిస్తున్నా నీకు నూతన బలం దేవుడు అనుగ్రహించినాక, నీ ఆత్మను దేవుడు బలపరిచినాక, నీ ప్రాణాన్ని బలపరిచినాక, నీ శరీరాన్ని బలపరిచినాక, అనేకలను బలపరిచి ఒక సైన్యాన్ని లేపినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు కొరకు, క్రిస్తు కొరకు ఒక సైన్యాన్ని లేపినట్టు జీవగల దేవుడు అధికమైన అభిషేకం కృపతో ఉదయకాలం ప్రతి ఒక్కరిను అభిషేకించినాక దేవుని చిత్తం అనమాట. కాబట్టి నీవు సంఘర్షేమం కోరుకోవాలి, సంఘర్షేమం కొరకు నిలబడాలి, సంఘర్షేమం కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి కుల, మత, వంశ, భాష భేదాలు చూడవద్దనమాట. క్రిస్తువులు అదేమీ లేదనమాట. నువ్వు క్రియేషన్, నూతన సృష్టిగా దేవుడు మార్చాను. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిను జీవంగా దేవుడు ప్రేమిస్తాను. కాబట్టి నీవు కూడా ప్రేమించుకోవాలి. ఒకటి రాష్ట్ర, దేశం, భాష తేడా జీవగల దేవునికి లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న మనం కూడా ప్రేమిస్తాం, ప్రేమ చూపిస్తాం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న నిన్ను దేవుడు అభిషేకంతో నింపుతాడు. అనేకులను దీవించినట్టు, ప్రేమించినట్టు. అలాగే ఈ దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించిన పరిశుద్ధమైన, నిత్యమైన, శాశ్వతమైన ప్రేమ
ఛానల్ గా నీవు బ్రతినంతకాలం దేవుడు బలపరుస్తాడు. దేవుని ప్రేమ ఛానల్ గా జీవగల దేవుడు మనల్ని వాడినాక, అనేకలు స్వస్థపరిచినట్టు జీవగల దేవుడు వాడినాక. కాబట్టి నువ్వు బ్రతికినాక, దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక, బలం పొందినాక, ఆశీర్వాదాలు నిండుగా అనుభవించినాక, అలాగే జీవగల దేవుడు నన్ను స్వస్థపరిచామని, నన్ను విడిపించామని, నన్ను లేవనెత్తామని నా గొప్ప సాక్ష్యం నువ్వు దాచిపెట్టవద్దు. అది నువ్వు ప్రసంగించాలి, అది చెప్పాలి అనమాట. కాబట్టి నిన్ను జీవగల దేవుడు సజీవ సాక్షిగా అనేకలు మేలు కొరకు యేసులో వాడినాక తప్పకుండా వాడుతాం. కాబట్టి మనం ప్రార్థన ఇస్తాం. వాక్యం ధర దేవుడు దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన హృదయగాలను దవా మీలో మేమందరం ఆశ్రయిస్తాం. దవా మీలో ఆశ్రయిస్తున్నాం. దవా సహోదరులందరిని బట్టి శుధిస్తున్నాక వారిని బలపరచమండి. దవా మీ వాగ్దాన ప్రకారం, వాక్య ప్రకారం వారి ఆత్మ బలపరచమంతండి. ఆరాధన వారి ఆత్మ ప్రాణం చేసే హోలీ స్పిరిట్ మీరు తాకుతున్నట్టు ప్రాణగాయాలు ఇప్పుడే స్వస్థపరచబడాక, దుఃఖం నిరాశ దూరం అయిపోయినాక హృదయాన్ని కడుగుముందండి, శుద్ధి చేయముందండి. వాక్యమైన అగ్ని ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని కడుగుముందండి, శుద్ధి చేయముందండి. క్షమించే బెల్లం దేవా దయచము, అభిషేకంతో కుమ్మరించము. ప్రతి ఒక్క హృదయం నుండి పరిశుద్ధాత్మ దేవ జీవోదయాలు ప్రవహించినాకని ప్రార్థనిస్తాం. మీ హీలింగ్ ప్రవహించినాక, మృక్కులది ప్రవహించిన, ఆశీర్వాదాన్ని ప్రవహించినాక తండ్రి బలపరిచే అభిషేకంతో నింపవంతండి. ప్రతి ఒక్కరిను తండ్రి బలపరచు, తండ్రి హోలీ స్పిరిట్ బలపరచు తండ్రి. నూతన అభిషేకంతో కుమ్మరించు తండ్రి. నూతన దేవాన్ని ఫలంతో వరాలతో నింపవంతండి. ఓహే రబాన కరబిన సులోకో రెబిడే మహిమ నుండి అధిక మహిమలోనికి ఇప్పుడే పరిశుద్ధాత్మతో నడిపించబోతండి. దేవజ్ఞానంతో నింపబోతండి. ఓహే రబాన కరబిన సులోకో రెబిడే ప్రతి ఒక్కరు దేవా మీరు ఆశ్రయిస్తున్నాం. దేవా ప్రియ సహోదరులు ఏ సమయంలో దీర్ఘాయుస్సు అనుభవించినాక, ఆరోగ్యం అనుభవించినాక, ఓహే డంబ కరబిన మీ నమ్మ మహిమార్థంగా తండ్రి ప్రతి ఒక్కరు సజీవ సాక్షులుగా హృదయాన్ని ప్రార్థనిస్తున్నాం. బాగుంది ఆలోచన తొందరల క్రియలు ఏ శక్తి మేషంలో లయమైపోయినాక వారి అవసరాలు మెరకలుగా దనేమం చేసి ఇప్పుడే తెరచబడినాక దేవా స్తోత్రం మహిమ గలత నీకు ఇస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.